महादेव ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद तपोमं विश्वतो भूत्वा पंचतिष्ठदशाकुलम् ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महामः श्री शारदा महादेव्यै नमः। आवाहनं समर्पयामि। नानावरप्रदां देवीं समाराधन सुव्रतां पीताम्बरधरां देवीं सर्वक्षोभवर्जितां कनकमयविदर्धिस्थापिते तूलिकाढ्ये विविधकुसुमकीर्णे कोटिबालार्कवर्णे भगवति रमणीये रत्नसिंहासनेऽस्मिन् उपविशपदयुग्मे उदामतत्वशेषानः दण्डेन तिरोहते अतोऽध्यायादित्यपूर्वः पादो विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि ओम अश्वपूर्वां प्रथमध्याम् अस्मिनाग ఉల్లాసాలతో కాకుండా ఆ జలాలలో చక్కగా గరికను వేసి దాంట్లో తెల్ల నువ్వులు దాని తర్వాత విష్ణుక్రాంత అనేటువంటి ఆకులు సుగంధ పరిమళ పటవాసములు పద్మములు తర్వాత తెల్లని ఆవాలు మొదలైనటువంటివన్నీ కూడా వేసి అమ్మవారి యొక్క అద్భుతమైన బంగారు పాదములను కడిగే సన్నివేశాన్ని మీరందరూ ఇప్పుడు కన్నులు రెప్పలు వాల్చకుండా చూస్తూ గట్టి కరతాళ జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. ఉషలు అనేక రకాలైనటువంటి ఔషధులు పచ్చకర్పూరము జాజికాయ జాపత్రి ఒకటా రెండా ఒక 100 రకాలైనటువంటి ఒక శతౌషధులు అని అంటారు. అటువంటి ఔషధులన్నీ వేసి బంగారు పాత్రతో అర్ఘ్యం ఇవ్వాలి. అంటే చేతులు కడగడానికి అమ్మవారు ఇవ్వాలి. ఓం జగద్విద్యాం మహాలక్ష్మీ జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. విశ్వపాలిని మాతా కీ జై. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. ఆ అమ్మకు మనం ఇప్పుడు అభిషేకం చేస్తున్నాం. దాన్ని దర్శిస్తే ఎంత మనస్సంతోషం కలుగుతుందో. ఓం అప్యాయస్వసమే కుదే విశ్వతస్తోమవృష్ణియం భవావాదస్య సంగతే నకారజం విష్ణోరశ్వస్య వాజినః స్వకినో ముఖాగ్రహణాయోగం ఆత్మక్షిత్రేణ మక్షేణ మధుమాకారకాయతే మధుక్షరం నమః ఆధీర్ణసంగుణ్యాం చైవ సర్వాసాం మయా కదలోకలకంటి కదలకజగలోకలకంటి ఆనందప్రదుడితడంటి పక్షాంధారమస్కరోమి గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ వాగీశ శరణం. శ్రేష్టం